శివాలయంలో ఉన్న కాలభైరవుడికి పాలు సమర్పించి, ఆ తర్వాత 9 సంవత్సరాలలోపు పిల్లలకి పాలతో చేసినటువంటి పదార్థాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి వ్యాపారంలో మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం శివుణ్ణి పూజించాలనుకునేవాళ్ళు, మంచి ఉద్యోగం లభించాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, పరమేశ్వరుడు వృషభం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటానికి గన్నేరు పూలతో పూజ చేసి తాళింపు పెట్టిన శనగలు నైవేద్యం పెడుతూ ఉండాలి. అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్లు తొందరగా రావాలంటే మాత్రం శివాలయంలో సోమవారం 5 కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి కొబ్బరి నీళ్లతో ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి. అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతున్న వాళ్ళు 8 సోమవారాలు శివాలయంలో అర్చకులకు స్వయం పాకం దానం ఇచ్చి, ఆ తర్వాత ఆలయంలో దక్షిణ దిక్కులో దీపం